turned me around. I used to think I was nothing, but look at this love we found. So give me that hand, I can take mine. No, I don't ever wanna see you cry. No more tears. No more tears. Take that chance, you'll be fine. No, I don't ever wanna see you cry. No more tears. No more tears. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ఎప్పటి నుంచో నేను కూడా చేయాలనుకుంటున్నాను. అదే మేకప్ వీడియో అనమాట. సింపుల్ మేకప్ లుక్. సో ఇంట్లో ఉన్న వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్తోని నేను ఒక సింపుల్ లుక్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ లుక్ అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా నాకు వచ్చిందనమాట. చాలా సింపుల్గా, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ ఈజీగా వేర్ చేసుకునేలాగా నేను ఈ లుక్ అనేది క్రియేట్ చేశాను. ఈ లుక్ ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, అలాగే ఇది ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చు అనేది నేను వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ లుక్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక బ్యూటిఫుల్ ఫౌండేషన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలండి. నేను ఇది ఒక 2 years నుంచి వాడుతున్నాను. లోరియల్ ప్యారిస్ నుంచి ఇన్ఫాలిబుల్ ఫౌండేషన్స్, ప్రో మ్యాట్ ఫౌండేషన్స్. సో లోరియల్ వాళ్ళు నాకు పిఆర్ ప్యాకేజ్ పంపించారు. బట్ దానికన్నా ముందే ఒక 2 years నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫౌండేషన్స్ అండి ఇవి. ఇందులో ఏంటి అంటే 24 hours మ్యాట్ ఉంటుంది. అండ్ అలాగే మొన్న నేను గృహప్రవేశానికి కూడా వేసుకున్న ఫౌండేషన్ ఇదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఫంక్షన్కి నేను ఈ ఫౌండేషన్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇదేంటి అంటే ముఖ్యంగా చాలా షేడ్స్ ఉన్నాయండి ఇందులోని. ఎవ్రీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే షేడ్స్ ఉన్నాయి. 101 నుంచి 108 వరకు ఉన్నాయన్నమాట. సో నా షేడ్ వచ్చేసి 107 వచ్చేసి చాలా పర్ఫెక్ట్ షేడ్ అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి హైలీ రికమెండెడ్. అండ్ డ్రై స్కిన్ వాళ్ళు ఒకవేళ ఇది యూజ్ చేయాలి అనుకుంటే బేస్లోని మీరు ఏదైనా ఫేస్ ఆయిల్స్ అనేది యూజ్ చేసుకొని దాని మీద మీరు ఈ ప్రో మ్యాట్ అనేది యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. బట్ ఆయిలీ స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి హైలీ రికమెండెడ్ అండి. దీని ఫినిషింగ్ అసలు సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా ఇష్టం. అండ్ ఇందులో ఈ షేడ్స్ అన్నీ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయండి షేడ్స్ కూడా. నా షేడ్ వచ్చేసి 107. నేను ఇప్పుడు మేకప్ లుక్ చేస్తున్నది కూడా నేను పాత ఫౌండేషన్ యూజ్ చేసి ఈ మేకప్ లుక్ అనేది చేస్తున్నాను. ఇవన్నీ కొత్త ప్యాకేజింగ్స్ అనమాట. సో ఇంకా నేను ఇవి యూజ్ చేయలేదు, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు వచ్చేసి మేకప్ లుక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫేస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ప్రిపరేషన్కి నేను ఆఫ్టర్ క్లిన్జింగ్ తర్వాత ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్ మిస్ట్ అనేది యూజ్ చేస్తున్నానండి, ఫేస్ మిస్ట్. సో చాలా బాగుంటుంది, ఒక స్కిన్లో ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత స్కిన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కన్సీలర్ యూజ్ చేస్తున్నాను, ఎలెగల్ ప్రో కన్సీలర్. సో ఇది మీ అందరికీ తెలుసు, ఎలెగల్ ప్రో కన్సీలర్ చాలా ఫేమస్ అండ్ అలాగే చాలా బాగుంటుంది. సో నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అక్కడ డార్క్ స్పాట్స్ దగ్గర ఎక్కడైనా మీరు కన్సీల్ చేసుకోవచ్చు. లైక్ ఎనీ డార్క్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే అక్కడంతా మీరు ఈవెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కన్సీలర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను వచ్చేసి డార్క్ సర్కిల్స్ దగ్గర అండ్ అలాగే డార్క్ స్పాట్స్ దగ్గర ఈ కన్సీలర్ అనేది అప్లై చేస్తున్నాను, డాట్స్ పెట్టేసి. అండ్ ఇది వచ్చేసి డాబింగ్ మోషన్లోని అప్లై చేసుకోవాలి, మనం రబ్ చేయకూడదు. సో నేను ఈ స్పంజ్ వచ్చేసి ప్యాక్ అండి, ప్యాక్ నుంచి తెప్పించుకున్న స్పంజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ స్పంజ్ ఇది, సూపర్గా ఉంటుంది. సో ఇలా డ్యాబ్ చేస్తూ మనం ఎక్కడైతే అప్లై చేసామో కన్సీలరు అదంతా మనం డ్యాబింగ్ మోషన్లోని అప్లై చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ స్పంజ్ యూజ్ చేసే ముందు మీరు దాన్ని వెట్ చేసుకోవాలి. డ్రై స్పంజ్ మీద మీకు అంత బాగా అప్లై అవ్వదు మేకప్ అనేది.
సో ఇక్కడ వచ్చేసి నేను కన్సీలర్ అంతా అప్లై చేశాను కదా. అండ్ ఫౌండేషన్ వచ్చేసి నేను హైలీ రికమెండ్ చేస్తానండి, ఎందుకంటే నన్ను చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు అక్క ఫౌండేషన్ చెప్పండి అని. ముఖ్యంగా ఈ సమ్మర్లోని పర్ఫెక్ట్ ఫౌండేషన్ అండి, ఎందుకంటే అది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ అలాగే స్కిన్ని డ్రై చేయదు, హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. బట్ డ్రై స్కిన్ వాళ్ళు మటుకు చిన్న మైనస్ ఏంటంటే, డ్రై స్కిన్ వాళ్ళు ఫేషియల్ ఆయిల్స్ ఏదైనా యూస్ చేసి దాని మీద మీరు మంచిగా ప్రెప్ చేసుకొని స్కిన్ని దాని మీద మీరు ఇదైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే సూపర్బ్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నా ఇంట్లో ఉన్నది, నేను తీసుకున్నది. అండ్ దాని పరిస్థితి చూసారా ఎలా అయిపోయిందో. సో ఇది అయిపోవచ్చిందనమాట, అందుకని చెప్పి నేను న్యూ తీసుకున్నాను. 107 ఈజ్ మై షేడ్ అండ్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. సో ఇలాగా డాబింగ్ మోషన్లోని నేను ఫౌండేషన్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ ఏంటి అంటే చాలా ఈజీగా అప్లై అయిపోతుంది, మీకు ఎక్కువ టైం అస్సలు పట్టదు, చాలా త్వరగా అప్లై అయిపోతుందండి. ఎక్కువ దాన్ని డ్యాబింగ్ చేయాలి అండ్ ఎయిర్ ఫినిషింగ్ వచ్చేంతవరకు డ్యాబింగ్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. చాలా సింపుల్గా మీకు ఈ ఫౌండేషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్పిన, నేను మీకు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నేను ఫింగర్స్తోనే అప్లై చేసేస్తానండి ఒక్కొక్కసారి ఈ ఫౌండేషన్, అయినా కూడా అంత మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిన ఫౌండేషన్, నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫౌండేషన్ కూడా ఇదే. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫౌండేషన్ అనేది డాబింగ్ మోషన్లోని మొత్తం ఫేస్, నెక్, ఇయర్స్ అన్నిటికీ అప్లై చేసేసుకుంటున్నాను. సో మీకు ప్రొడక్ట్స్ కావాలనుకుంటే ప్రొడక్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇలాగా ఫౌండేషన్ అంతా అప్లై అయిపోయిన తర్వాత నెక్కి మటుకు మీరు అస్సలు వదలకండి, నెక్ ఖచ్చితంగా ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి, లేకపోతే వియర్డ్గా ఉంటుంది. ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్, అలా బాగోదు కదా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈజీగా నేను డైరెక్ట్గా ఐ షాడోలోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసింది NYB బర్గండీ కలర్లో ఉన్న ఐ షాడో అనమాట. సో నేను ఓన్లీ ఇక్కడ సింగిల్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి, సింపుల్ మేకప్ లుక్ అన్నాను కదా. సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ కలర్ జస్ట్ లైట్గా అప్లై చేసుకుంటున్నాను అండ్ కింద కూడా అప్లై చేసుకుంటున్నాను అనమాట. బాగుంటుంది ఫినిషింగ్ అనేది, లేకపోతే కింద మనకి అప్లై చేయకపోతే ఏంటంటే షాడో అనేది లైట్గా ఉంటేనే మనకు ఆ ఫినిషింగ్ బాగుంటుంది. సో అది. అండ్ వన్స్ మనకి ఐ షాడో అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను మిస్ క్లారే పెన్సిల్తోని. సో మిస్ క్లారే పెన్సిల్ కూడా ఎప్పటి నుంచో నేను యూజ్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఏవైతే నేను ఇవన్నీ చూపించానో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయండి. ఈవెన్ ఆ ఫౌండేషన్ కూడా మీకు జస్ట్ ఒక పౌచ్ వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. సో చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు హై డెఫినేషన్ ఫౌండేషన్స్ అనమాట, హై డెఫినేషన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఫౌండేషన్స్ తాలూకా లింక్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో చాలా సింపుల్గా ఉంటుంది మేకప్ లుక్ అనేది అండ్ అలాగే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ మటుకు ఆసమ్ ఉంటుందండి. మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత ఆసమ్గా ఉందో. సో అదనమాట. సో ఐబ్రోస్ ఫిల్లింగ్ అయిన తర్వాత ఫేస్ అనేది ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుందండి అండ్ దానికి ఒక బ్రష్ ఇచ్చారు, ఆ బ్రష్తోనే నేను జస్ట్ అలా బ్రషింగ్ చేసేస్తున్నాను ఐబ్రోస్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్. సో ఐ లైనర్లోని నేను ఈరోజు యూజ్ చేస్తున్నాను పర్పుల్ వాళ్ళది ఐ జెల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఐ జెల్కి ఏంటంటే పైన బ్రష్ ఇచ్చారండి, సో ఆ బ్రష్ బట్టి నేను అప్లై చేసేసుకుంటున్నాను, ఇంక వేరే అదర్ టూల్స్ ఏం అవసరం లేదనమాట. ఐ జెల్ అనగానే మనకి ఐ బ్రష్ ఉండాలి, అది వేరేగా ఎక్కడో ఉండాలనుకుంటాం కదా. సో అలా ఏమీ అవసరం లేదు. సో మీకు ఆ పర్పుల్ దానికే ఐ జెల్కే మీకు బ్రష్ అనేది ఉంటుంది. సో మళ్ళీ క్లీన్ చేసుకుని దానికే పెట్టేసుకోవచ్చు. ఐ జెల్ చాలా చాలా బాగుంటుందండి ఐ జెల్. నేను ఐ జెల్లోని పర్పుల్ యూజ్ చేస్తున్నాను, స్టేక్ విర్గి కూడా యూజ్ చేస్తున్నాను, రెండు కూడా హైలీ పిగ్మెంటెడ్ అండ్ థిక్ బ్లాక్ ఉంటున్నాయి. సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్ మేకప్ లుక్ అన్నాను కాబట్టి నేను లైట్గా అప్లై చేసుకుంటున్నాను, బట్ ఇది థిక్ బ్లాక్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇది థిక్గా అప్లై చేసిన చాలా ఫొటోస్, మీకు నచ్చిన ఫొటోస్ చాలానే ఉన్నాయి. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తూ రెగ్యులర్గా నేను మేకప్స్ చేస్తూనే ఉన్నాను. సో అదనమాట. అండ్ నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చిన ఐ జెల్స్ ఇవి.
అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది ఫేసెస్ కెనడా నుంచే అల్టిమేట్ ప్రో మస్కారా. సో ఈ మస్కారా కూడా చాలా న్యాచురల్గా ఉంటుందండి, మరి ఓవర్గా ఉండదన్నమాట. కొన్ని ఏంటంటే మనకి హైలీ కర్ల్స్ ఉండాలి అనుకున్నప్పుడు సింపుల్ మేకప్ లుక్లో బాగోదు కదా. సో ఇది చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది, మీడియం కవరేజ్ ఉంటుంది. సో ఇలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను మేకప్ రెవల్యూషన్ నుంచి ప్రో అల్టిమేట్ వాళ్ళది హైలైటర్. సో ఈ హైలైటర్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ నా టెంపుల్స్కి అండ్ నా చీక్స్కి లైట్గా అప్లై చేసుకుంటున్నాను, ముఖ్యంగా టెంపుల్స్కి. సో మీకు మీ ఫేస్ ఎక్కడ హైలైట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మీరు హైలైటర్ అనేది యూజ్ చేయొచ్చు. సో నేను లైట్గా చీక్స్కి అండ్ అలాగే టెంపుల్స్కి అండ్ అలాగే నా నోస్కి అలాగా నేను అప్లై చేసుకున్నాను హైలైటర్ అనేది. సో వన్స్ మనకి హైలైటర్ అప్లై చేసాక ఫేస్ అనేది ఒక మంచి హైలైటింగ్ అవుతుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్. దిస్ ఇస్ ఫ్రమ్ ఎన్వైబే లిక్విడ్ లిప్స్టిక్స్ అండి. అండ్ ఈ షేడ్ గురించి చాలా చాలా మంది నన్ను అడిగారు. నేను ఈ మేకప్ లుక్తోనే నేను లైవ్ కూడా చేశాను, చాలామంది అడిగారు. చాలా బాగుంటుంది, మీకు షేడ్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చాలా మంచి న్యూడ్ కలర్ అండి, ఇది ఒక బ్రౌనీ న్యూడ్ టైప్లో ఉంటుందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి లిప్స్టిక్స్, లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు లిప్స్కి ఫస్ట్ వేజిలిన్ ఆర్ లిప్ బామ్ ఆర్ ఇలాంటివి ఏమైనా అప్లై చేయండి. అప్పుడు మీకు ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ మీకు ఇరిటేషన్ కూడా లేకుండా ఉంటుంది అనమాట లిక్విడ్ లిప్స్టిక్స్తో. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా క్రియేట్ అయిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ ఫౌండేషన్ వల్ల లుక్ చూసారా కంప్లీట్గా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఫైనల్ లుక్ వాజ్ దిస్. సో చూసారు కదండి లుక్ అనేది ఎలా క్రియేట్ అయిందో. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఈ వీడియోలో మొత్తం యూజ్ చేశానో ఆ ప్రొడక్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, లైక్ షేడ్స్ కానీ ఇంకేమైనా ప్రొడక్ట్స్ కానీ. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.